జనానికి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుందని నమ్ముతారు మీరు. నేను అనుకుంటాను బహుశా మీకే జ్ఞాపక శక్తి ఉండదేమో, ఉండకుండా చేసుకున్నారేమో అనుకుంటా నేను. మీరు ఎప్పటికప్పుడు, ఎందుకంటే కంప్యూటర్ మనుషులు కదా మీ ప్రభుత్వాలంతా కూడా, రోజు ఎర్రాజ్ చేసినట్లు ప్రతి సంఘటన ఎర్రాజ్ చేసేసి మీరు మర్చిపోతూ ఉంటారు అనుకుంటా ఉన్నా. కాబట్టి మీరు మీటింగ్లో కూర్చొని చెప్తా ఉన్నారు ఏంటంటే అసలుకి మీరు నరికేసి రక్తం చల్లేసేది కాదు, వేటుకో తలకాయ కొట్టేస్తారు బాబు పొట్టేళ్ళకి. ఇక్కడ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మా దగ్గర ప్రభుత్వం ఉంది, మా మాట వినే పోలీస్ అధికారులు ఉన్నారు, మేమేమైనా చేస్తాం, జాగ్రత్త అని ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పాలనుకుంటా ఉన్నారు. నేను హింసను వ్యతిరేకిస్తూనే ఒక మాట చెప్తా ఉన్నా. నేను మీరు కొత్త చట్టాలు చేయాలి ఇంక అర్జెంటుగా మీ పోలీస్ శాఖ అంతా కోళ్ళు తల కింద తీసుకుపోతా ఉన్నారా, లేకపోతే బాతులు మెడబట్టుకొని తీసుకుపోతా ఉన్నారా అని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టంలో అవన్నీ ఉన్నట్టు నేను చిన్నప్పుడు చదువుకున్నా, నేను డాక్టర్ చదివేటప్పుడు అవి చదువుకున్నా నేను. అట్లాగే ఆ కబేరాల్లో వారికి ఏమైనా మత్తు మంది ఇచ్చేమైనా చంపుతా ఉన్నారా, ఏందో చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే చర్చ మొదలుపెట్టారు మీరే. కనుక సంస్కరణ అనేది ముందు మీ దగ్గర నుంచి మొదలు కావాలి. ఊరికే నీతులు చెప్తే కాదు, నీతులు చాలా చెప్తా ఉంటారు. అసలు ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోతూ ఉంటే, శాంతి భద్రతల సమస్యలతో ఛిద్రమైపోతుందేమని భయం వేస్తూ ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి బ్యాచ్లు పెరిగిపోతూ ఉంటే, పదుల కేజీలు 100 కేజీల్లో గంజాయి దొరుకుతూ ఉంటే, రాష్ట్రమంతా మీ పార్టీకి మీ కూటమికి సంబంధించిన వాళ్ళు ప్రజల ఆస్తులు కబ్జా చేయడానికి దొంగ రిజిస్ట్రేషన్లు లేక తప్పుడు పత్రాలతో ముందుకు వస్తూ ఉంటే, సగటు మానవుడు భయంతో బిక్కని స్టేషన్కి పోతూ ఉంటే, మా ఎమ్మెల్యేలు చెప్పాలా, వాళ్ళు చెప్పాలా, వీళ్ళు చెప్పాలని మీ పోలీస్ స్టేషన్లో చెప్తా ఉంటే మీకేం కనపడడం లేదా? ఈ రాష్ట్రంలో అద్మానంగా ఉన్నాయి, పాతాళంలో ఉన్నాయి శాంతి భద్రతలని స్వయంగా కేంద్ర హోంశాఖ దాన్ని హెడ్ అయిన అమిత్ షా గారు మీకు ఉత్తరం రాశారే. ఏం చెప్పుకుంటారు మీరు మీ ప్రభుత్వం మొహం ఎక్కడ పెట్టుకుంటారని అడుగుతా ఉన్నా నేను. అది నేను చెప్పింది కాదు, సాక్షాత్తు కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు మీకు ఉత్తరం రాశారే శాంతి భద్రతల సమస్య ఎట్లా ఉందో అని. అది శాంతి భద్రతలే కాదు, ఏమి లేవు ఇక్కడ. పారిశ్రామికీకరణ లేదు, పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, సగటు మానవుని జీవితం లేదు, ఆలయాలకు రక్షణ లేదు. అన్ని చోట్ల మీ దుర్మార్గమైన ఆలోచన, మీ పార్టీలో ఉన్న ఆలోచనతోనే అన్ని చోట్ల మీరు చేయబెట్టి ప్రజల జీవితాలని అతలాకుతలం చేస్తున్నారు. ఇవన్నీ కప్పిపుచ్చేందుకోసం మీరు ఇటువంటి మాటలు తెచ్చి బయట తెస్తారు. నేను పోలీస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ విత్ డ్యూ రెస్పెక్ట్, మీరు ఈ ప్రభుత్వం చెప్పినట్లు ఆడడానికి కాదున్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ మీందో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీందో, ఇంకో ప్రభుత్వం మీందో మీరు ప్రమాణం చేసి ఉద్యోగాల్లోకి రాలే. భారత రాజ్యాంగం పైన, పోలీస్ మాన్యువల్ పైన నమ్మి మీరు ప్రమాణాలు చేసి ఉద్యోగాల్లోకి వచ్చారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చూసాం, అదే గుల్జార్పేటలో రోడ్డు వేస్తున్నారనుకుంటా, లేదా సైడ్ అలా కొడుతున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ దిమ్మే కూలగొట్టారు. ఎవరు? కాంట్రాక్టర్ మీ వాడు, ఆఫీసర్లు మీ చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు, ఆ జేసీబీ డ్రైవర్ మీ వాడు. అంతమంది మీ వాళ్ళని పెట్టుకొని పోలీసు వాళ్ళు మేము బలం చూపిస్తామంటే జనం మీద బలం చూపించడానికి కాదు పోలీస్ శాఖ ఉన్నది. ఇక్కడ ఉన్నది ఏంటంటే న్యాయాన్ని రక్షించడం కోసం. నోరు లేని వానికి, చేతగాని వానికి, భారత రాజ్యాంగాన్ని నమ్మేవాడి కోసం రక్షణ కల్పించడం కోసం పోలీస్ శాఖను వాడుకుంటే బాగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ రక్తం పొట్టేల గొడవ వచ్చినప్పుడు నేను ఒక పోలీస్ అధికారితో మాట్లాడాను. భయం పెట్టండి సార్, భయం పెట్టండి, ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పాలి కదా ముందుగానే.
భయం పెట్టండి, కేసులు గీసులు రిమాండ్ ఎట్లా అనేది అట్లా మాట్లాడితే మా చేతులు కట్టివేయబడ్డాయి కానీ మేమేం చేయలేమని చెప్పారు. ఎవరు కట్టేశారు? పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు కట్టేశారా, లేక మంగళగిరిలో ఉన్న మీ కేంద్ర కార్యాలయం కట్టేసిందా? ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈ రోజున సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఈ రోజున తాత్కాలికంగా తప్పించుకోవడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఆ మెడికల్ కాలేజీల్లో మీరు చేసే అన్యాయాల కృత్యాలు, ప్రైవేట్గా అప్పనంగా కట్టిపెట్టే ప్రయత్నాలు ఆల్రెడీ మీ చరిత్ర, మీకు రాబోయే మీ భవిష్యత్తు ప్రజలకు అర్థమైపోయింది.